హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఏపీలో ఎన్నికలు అయితే సక్సెస్ఫుల్గా అయిపోయాయి కదా. మరి ఎడ్జి ఎవరి వైపు ఉంది? ప్రజలు ఓటర్లు ఎంతవరకు ఆసక్తి చూపించారు ఎలక్షన్స్ పైన? ఎవరు గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వాటితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఏపీ ఎలక్షన్స్ పైన మీ రివ్యూ ఏంటి? మరి ఎవరి వైపు ఎడ్జ్ ఉంది? ప్రజలు ఎంతవరకు ఆసక్తి చూపించారు? కొన్ని అల్లర్లు గొడవలు కూడా జరిగాయి కదా, వాటిపైన మీ మొత్తం రివ్యూ ఏంటి సార్? మీరు ఓవరాల్గా చూస్తే 2024 ఎన్నికలు అనేవి ఇప్పుడు కాదు, ఒక 2 ఏళ్ల నుంచి కూడా ఈసారి యుద్ధాన్నే తలపించవచ్చు. ఈసారి మరో కురుక్షేత్రం, మరో సంగ్రామం, ఇట్లా సినిమా టైటిల్స్ అనమాట. మహాసంగ్రామం లాగా చాలా ఎక్స్పెక్ట్ చేశాము. దానికి తగ్గట్టుగానే కొన్ని చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతం అయింది ఒక విధంగా. అంటే అనకూడదు, దట్ బై గాడ్ గ్రేసు ప్రాణహాని అయితే జరగలేదు. చెదురుముదురు ఘటనలు జరిగాయి, తోపులాట్లు, కొట్లాటలు, తలపగలడాలు, రక్తాల కారడాలు అయితే జరిగాయి. మనం న్యూస్లో నిన్నంతా అతుకుపోయాం కదా అందరం టీవీలకి, మీరే కాదు అందరం కూడా. అటు ఇలా ఓటేసి రావడం, వెంటనే టీవీలకు అతుకుపోవడం, చాలా అంటే ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ పెరిగింది తెలంగాణతో అంటే, తెలంగాణలో కూడా కాన్సన్ట్రేషన్ ఉండేదేమో. ఎప్పుడైతే కేసీఆర్ గారు 2018లో ముందుగా ఎలక్షన్స్కి వెళ్ళిపోయారో అక్కడ అసెంబ్లీకి పార్లమెంట్కి గ్యాప్ వచ్చేసింది ఒక 6 నెలలు ఇప్పుడులాగే. సో ఇంకా అప్పటి నుంచి తెలంగాణకి మొన్న కూడా 2023లో అసెంబ్లీ అయిపోయి ఇప్పుడు పార్లమెంటు. బట్ ఆంధ్రాకి పార్లమెంటు, అసెంబ్లీ 2 ఈవీఎంలు ఒక్కొక్కరికి. ఒకవేళ అభ్యర్థులు పెరిగితే 4 ఈవీఎంలు, అంతే కదా. ఇప్పుడు నిన్న కూడా పార్లమెంట్ ఎలక్షన్ ఇక్కడ ఓటేయడానికి వెళ్తే సుమారుగా 2 ఈవీఎం మిషన్లు పెట్టాల్సి వచ్చింది. ఒకే నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గం 29 మంది అభ్యర్థులు కంటెస్ట్ చేస్తే మరి 2 ఈవీఎంలు పెట్టాల్సి వచ్చిందిగా. అలాగా అదే అక్కడైతే అసెంబ్లీది ఒక ఈవీఎం, లోక్సభది ఒక ఈవీఎం. సో మొత్తానికి ఎలక్షన్ కమిషన్ కూడా కత్తి మీద సామే. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతాయి, సిబ్బంది తక్కువ, ఒకేసారి అందరికీ భద్రత కల్పించాలి, ఒకేసారి అందరికీ సౌకర్యాలు కల్పించాలి, ఒకేసారి అందరికీ ట్రాన్స్పోర్ట్ కల్పించాలి. ఇన్నింటి మీద ఒక విధంగా ఎలక్షన్ కమిషన్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇకపోతే ఆంధ్ర గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటే, అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇంకా సక్సెస్ 60% అయిపోయాడు. ఇంకా 2 తేదీలు ఎన్ని ఉన్నాయి కదా, రేపు 25 ఒకటి ఉంది, జూన్ 1 కూడా ఒకటి ఉంది. ఇవి కూడా అయిపోతే సక్సెస్ అయిపోయినట్టే. అయితే ఆంధ్ర వరకు మాత్రం మనం ఒకసారి మాట్లాడుకుంటే, అసెంబ్లీ, లోక్సభ ఒకేసారి రావడం, అంతకుముందు ఎన్నికల కమిషన్ కూడా పార్టీల వారీగా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం, ఏవేవి క్రిటికల్గా ఉండబోతున్నాయి, ఏవేవి చాలా ప్రమాదంగా ఉండబోతున్నాయి, ఎక్కడ ఏవైనా మార్ఫింగ్లు, గ్యాంబ్లింగ్లు, ఏవైనా అవకతవకలు, బాంబు దాడులు, రకరకాలుగా అంటే హ్యూమన్ మిస్లీడ్స్ కానీ, లేదా దాన్ని ఏమంటారు యాక్సిడెంటల్ మిస్లీడ్స్ కానీ ఏమైనా అంటే పవర్ కట్లు అయిపోవడం, ఈవీఎంలు మొరాయించడం, అట్లాంటివి ఏవైనా వాటికి గుర్తించి సుమారుగా 12,500 పోలింగ్ కేంద్రాలను గుర్తించింది ముందుగానే ఎలక్షన్ కమిషన్. గుర్తించి దానికి తగ్గట్టుగా చర్యలు ఏవి తీసుకోవాలి, పార్టీల అభిప్రాయాలు కూడా సేకరించి ఏవే ఉన్నాయి, అది అధికారుల మీద వచ్చే కంప్లైంట్లు అవ్వచ్చు, ప్రాంతాల వారిగా వచ్చే కంప్లైంట్లు అవ్వచ్చు, ప్రభుత్వం మీద వచ్చిన కంప్లైంట్లు కావచ్చు, అన్నింటి కూడా నోట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ కూడా చర్యోపచర్యలు కూడా తీసుకోవడం జరిగింది. చాలా వరకు జరిగింది. బట్ ఎన్నికలు అనేసరికి ఎలా ఉంటుందంటే, ప్రతి దగ్గర కూడా ఒక అధికార పక్షం వాడు ప్రతిపక్షం వాడు పగలగొట్టాడు, ప్రతిపక్షం వాడిని అధికార పక్షం పగలగొట్టాడు. ఎందుకంటే అధికార పక్షం వాడు ఎలాగూ నేను 5 ఏళ్ళు నేనే ఉన్నాను కదా అని రుబాబు చూపించితే, వీడు ఒక్కసారిగా నెక్స్ట్ మాదే వస్తుందన్న కాన్ఫిడెన్స్తో వీడు గొడవ పడతాడు. మీది వచ్చేది ఏంట్రా, మాది కూడా ఉంటుంది కదా ప్రభుత్వం అని చెప్పి వీడు గొడవ పడతాడు, వీడు తగ్గడు. నిన్న ఒక ప్రాంతంలో అయితే అందరం లైన్లో వస్తున్నాం, మీరు ఒక్కటి ప్రత్యేక లైన్లో రాకూడదా అని అడిగితే ఆ ఎమ్మెల్యే ఆ వాటర్ మీద చేయి చేసుకున్నాడు, వెంటనే వాటర్ కూడా చేయి చేసుకున్నాడు. బట్ అక్కడ వాటర్ ఒక్కడైపోయాడు, ఎమ్మెల్యే అనుచరులు వచ్చి ఆయన కుమ్మేశారు. అలాంటివి మిస్లీడ్ కదా. దానివల్ల రేపొద్దున ప్రభుత్వం వచ్చిందా రాదా విషయం పక్కన పెడితే, ఒక రకమైన బ్యాడ్ క్రియేట్ అయిపోతుంది. ప్రజాప్రతినిధి అన్నాక ఆయన ముందు సహనం, పేషెన్స్ ఉండాలి. అలాగే ఇంకో నియోజకవర్గంలో ఎర్రకండువాలు వేసుకొని వెళ్తే, ఆ ఎర్రకండువాలు ఏంటి తీసేయండి, ఎర్రకండువ ఏ పార్టీకి చెందింది కాదు కదా. అది ఎస్పెషల్లీ ఒరిస్సాలో నార్త్ సైడ్ ఎక్కువగా వాడుతారు దాన్ని, ఎర్రకండువని. కొంచెం చిన్న సైజు ఉంటుంది, అంటే కచ్చీఫ్ కన్నా పెద్దది, టవల్ కన్నా చిన్నది అన్నట్టుకోండి. పైగా చాలా పలచగా ఉంటుంది. అది ఇమీడియట్గా పిండేసి ఆరబెడితే ఆరిపోతుంది కూడా.
ఏఓబిలో ఎక్కువగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఉత్తరాంధ్రలో కూడా ఎక్కువగా దాన్ని వాడుతూ ఉంటారు. సమ్మర్ కాబట్టి తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఒత్తుకోవడానికి అన్నట్టు. సో దాన్ని కూడా అబ్జెక్ట్ చేశారు. అలా అబ్జెక్ట్ చేసినప్పుడు ఏముంది, ఇది ఏ పార్టీకి చెందింది కాదు, దాన్ని జనరల్గా కాశీ తువ్వా ఏదో అంటారు, చిన్నగా ఉంటుంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో దాన్ని అబ్జెక్ట్ చేయడం, ఇట్లా అన్నప్పుడు కూడా మాట మాట పెరగడం, ఆర్గ్యూ రావడం రకరకాలు జరుగుతుంటాయి. అలాగే పెట్రోల్ బాంబులు ఇసురుకున్నారు, కొంతమంది కర్రలతో కొట్టుకున్నారు, కొన్ని దగ్గరలో వాహనాలు ధ్వంసం చేశారు. ఇలా ఉంటే మరోవైపు వాటర్లో ఇక్కట్లో ఎలాగంటే పవర్ కట్ అయిపోవడం, ఈవీఎంలు మొరాయించడం. అందుకే అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా చాలా వరకు ఎట్లాగైనా ఓటర్లు వినియోగించుకోవాలి, చెయ్యాలి. ఎందుకంటే ప్రతి ఓటు వాల్యుబుల్ అనేది, చాలా వాల్యుబుల్. దానికి అవేర్నెస్ కోసం ఎప్పటికప్పుడు, ఇప్పుడు కొంచెం తగ్గించారు కానీ సోషల్ మీడియా వచ్చాక, ఇంతకుముందు దానికోసం ఎన్నికల కమిషను సెపరేట్గా సభలు సమావేశాలు నిర్వహించేది మేధావులతో. ఇప్పుడు హరిహర కళాభవన్ లాంటి భవనంలో కానీ, లేదా సత్యసాయి నిగమాగమంలో కానీ, లేదంటే ఒక ఆడిటోరియంలో కానీ దానికోసం ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఆఫీసులకు వెళ్ళి చెప్పడం, ఎక్కడికక్కడ ఓటు మన హక్కు, మన బాధ్యత, భావితరాలకు మనం ఇచ్చే కానుక అన్నట్టుగా అరేంజ్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఇవన్నీ తగ్గిపోయాయి. సో అట్లాంటివి క్రియేట్ చేయడం, ఇవన్నీ ఒక పరంగా చూస్తే. ఇకపోతే ఆంధ్రాలో ఈ నువ్వా నేనా అన్నట్టుగా చాలా వాడివేడిగానే జరిగింది. ఎందుకంటే చెప్పాను కదా, ఎమ్మెల్యే మీద ఒకటి చేయి చేసుకోవడం, ఎమ్మెల్యే మీద చేయి చేసుకోవడం, కొన్ని ఏరియాలో తల్ల పగలు కొట్టుకోవడం, అద్వాలు ధ్వంసం చేయడం, కొన్ని దగ్గరలో ఎక్కడ కూడా ఓల్డ్ సిటీలో కూడా ఎదురెదురు నాయకులు పడేసరికి ఆర్గ్యుమెంట్కి బాహాబాహికి దిగడం, ఇట్లా జరిగాయి. అయితే ఆంధ్రాలో ఏంటంటే రెండు ఒకేసారి రావడం, అభ్యర్థులు కోలాహలం ఉంటుంది. అయితే ఈసారి ఎప్పుడు లేనట్టుగా ఆంధ్రాలో ఓటింగ్ పర్సంటేజ్ 80 దాటేసింది. 80% దాటింది అంటే 70 దాటింది అని అంటేనే ప్రజలు చాలా ఉత్సాహంగా కసిగా వేశారని అర్థం. ఉత్సాహంగా కసిగా. ఎందుకన్నానంటే ఎప్పుడైనా సరే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందనంటే రెండు సందర్భాల్లో పెరుగుతుంది. ఒకటి, చాలా సంతోషంగా హ్యాపీగా, అబ్బా మేము భలే ఉందిరా, మా స్టేట్ చాలా బాగా చేశారా, అలాంటి వాడు మళ్ళీ తెచ్చుకోవాలరా అని ఉత్సాహంగా వెళ్ళేది ఒకటి. రెండోది, విసిగిపోయి, అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ లేదా డౌన్ లెవెల్, ఈ రెండు సందర్భాల్లోనే పర్సంటేజ్ పెరుగుతుంది. అయితే ఇప్పుడు అక్కడ ఏమిటి అనేది మనం 4వ తేదీన మనకు తెలుస్తుంది అనుకోండి. బట్ అంత ఉత్సాహంగా ఎప్పుడూ రాలేదంట. ఎందుకంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులే 4.5 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాకు తెలిసిన మిత్రులు అయితే ఎప్పుడు దగ్గరలో ఉంటే వెళ్దాం లేరా, లేకపోతే లేదు, తర్వాత పోస్టల్ బ్యాలెట్ వాడుకుందాం అనుకునే మనుషులంతా కూడా క్యూ లైన్లో వెళ్ళి నిలబడి ఆ పోస్టల్ బ్యాలెట్ తీసుకొని ఓటు వేసి వినియోగించుకున్నారంటే ఎంత కసిగా ఉన్నారో చూడండి. ఇక్కడ మాత్రం కసే, మిగతా సందర్భాలు నేను చెప్పలేను కానీ అదైంది. ఇకపోతే చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు ఓన్ ట్రాన్స్పోర్ట్ల ద్వారా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దొరకకపోతే ఓన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కారుల్లో వెళ్ళారు. అంటే ఇది మనకి సంక్రాంతికి వాటికి చూసారా, సొంత కారులు. అసలు హైదరాబాద్ ఒక్కసారిగా మీరు అవి గమనించండి, సంక్రాంతికి నిర్మానుష్యంగా తయారవుతుంది ఆ 2 రోజులు. అట్లా హైదరాబాద్ కూడా ఒక విధంగా అయిపోయిన పరిస్థితి వచ్చింది. అంటే అంత కసిగా వెళ్ళారు. కసిగా వెళ్ళినప్పుడు వారు వన్ సైడ్ అయిపోతుంది. అర్థమవుతుందా? అలాగే ఎప్పుడూ లేదు. ఈసారి బాగా చర్చలు, బాగా కసి, ఏ వర్గం కా వర్గం మేమే గొప్ప, ఏ వర్గం కా వర్గం మేమే గెలుస్తాం, ఏ వర్గం కా వర్గం మా వైపు ఎక్కువ సర్వేలు ఉన్నాయి. ఇలాగా ఎవరికి కొట్టుకు వాడు సర్వేలు అవి చేయించుకొని ఎవరి తట్టు వాళ్ళు ఫేవర్గా చేయించుకున్నారా లేదు నిజంగా చేయించారా అనేది మనకు 4వ తేదీన తెలుస్తుంది. కానీ అలా చెప్పుకొచ్చారు. మొత్తం మీద సజావుగా సాగాయి. అర్ధరాత్రి 2 గంటల వరకు సాగిన ఉన్నాయి. ఆ 2 గంటలకు కూడా సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం ఇచ్చేశారు. జనరల్గా కొన్ని షాప్స్ చూడండి, రాత్రి 10తో క్లోజ్ అంటే 9తో క్లోజ్ అంటే 9 కల్లా ఎవరైతే లోపలికి ఎంటర్ అయిపోతే అక్కడ షట్టర్ దించేస్తాడు, వెనక నుంచి పంపించుకుంటాడు కావాలంటే. అది మ్యాక్సిమం 10-10:30 వరకు వాళ్ళు షాపింగ్ అంతా అయిన వరకు అప్పుడు లైట్లను ఆపేస్తాడు. అలాగా వీళ్ళు కూడా 6 గంటల వరకు గేట్ లోపల వరకు వచ్చి క్యూ లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వరకు అవకాశం ఇచ్చారు. అవి కొన్ని దగ్గరలో ఇబ్బంది పెట్టడం, అర్ధరాత్రి 2 వరకు కూడా సిబ్బంది సహకరించారంట. అది మనం హ్యాట్స్ ఆఫ్ టు ఎలక్షన్ కమిషన్ అండ్ టీమ్. అంటే బందోబస్తుకు వచ్చిన పోలీస్ జవాన్ అవ్వచ్చు, లేదా విధుల నిర్వహణలో వచ్చిన రెవెన్యూ వాళ్ళు కావచ్చు, లేదా టీచర్స్, ప్రిసీడింగ్ ఆఫీసర్ టీచర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒకసారి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే భవిత కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం వాళ్ళందరూ పాటుపడతారు.
వాళ్ళందరూ పిడికిలి బిగిస్తేనే మనం సేఫ్టీగా వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకొని రాగలుగుతుంది కదా. సో 4వ తేదీన మ్యారేజ్ అవుతుంది, బట్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి వార్ వన్ సైడ్ అయిపోతుంది అనేది నా అభిప్రాయం ఆంధ్ర ప్రకారం. ఇంకా తెలంగాణ ఓన్లీ పార్లమెంటరీ కాబట్టి అంత పర్సంటేజ్ కూడా చేసుకోలేదు, ఎందుకంటే రెండు ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్తారు. ఒకటైనప్పుడు కొంచెం ఎందుకో కొంతమంది లాంగ్ వీకెండ్ అని అట్లా వెళ్తున్నారు యువత. అది కొద్దిగా వాళ్ళ మనసు మార్చుకొని ఓటు వేశాక వాళ్ళు మిగతా కార్యక్రమాలకు వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం.